5 సంవత్సరాల తర్వాత ఒక ఘటన జరిగింది. మొదటిగా మన యూట్యూబ్ ఛానల్లోకి చకచక వెళ్ళిపోదాం. ఈ గమనిక ఎంతో ఇష్టంగా వీడియో చేస్తున్నా. ఏమన్నా లోపాలుంటే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చాలా స్పెషల్, ఎందుకంటే మేము 5 ఏళ్ల క్రితం స్కూల్ బెంచీల మీద కబుర్లు చెప్పుకున్నాం. 5 ఏళ్ల తర్వాత మేము ఇప్పుడు అందరూ ఒక చోటికి కలిశాం. అప్పుడున్న ఆ అమాయకత్వం ఇప్పుడు ఉందో లేదో తెలీదు, కానీ అల్లరి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఫ్రెండ్ ఇంటికి పోతున్నట్లే కుక్క వెల్కమ్ చెప్తుంది. వీళ్ళందరూ మా స్కూల్ టాపర్స్. అప్పట్లో పుస్తకాలతో గొడవ పడేవాళ్ళు, కానీ ఇప్పుడు పిల్లలతో గొడవ పడాలని వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు మా కుక్, మా స్కూల్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. ఓ పని చేయి, చెప్పండి అయ్యా. దాన్ని వన్ బై 2 చేసి నాకు ఒకటి ప్రసాద్ పెళ్లి కానీ ప్రసాద్ ఎవరు ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన జూమ్ జూమ్ ఎట్లా పులి పిల్లిలా గెలిపింది. అప్పట్లో వీళ్ళిద్దరు స్పెషల్. వీడు కూడా అప్పుడు హీరోయిన్ ఫొటోస్ని దాచుకునే అలవాటు ఉండేది, కానీ ఇప్పుడు గ్యాస్ బిల్, కరెంట్ బిల్, రేషన్ బిల్ దాచుకునే అలవాటు వచ్చింది. ఆకలుంది మెట్టు మెట్టు ఎక్కుతరా పేరు పతాలేనో నిరా చూసుకో పారడైస్ కి అడ్రస్ అయితా ఆ రోజుల్లో లంచ్ బ్రేక్ రాకముందే బాక్సులు ఖాళీ చేసేవాళ్ళం. ఈ రోజుల్లో మాత్రం డైటింగ్ అని ఒకడు, షుగర్ అని ఒకడు, వయసు పెరిగిన మన తిండి గోల మాత్రం మారలేదు. ఎవరి మాట అయినదో వాంచుకొని పోతా అనేది అంతే. ఇంకో వెళ్ళిపోతుంది సరిగ్గా. నాకు ఒక లోట అయ్యండి, ఎత్తిన నేను తాగుతాను. ఆయనకి ఒక లోట అయ్యండి అబ్బా. నువ్వు తాగుతావు గురా. కళ్ళు కిడ్నీలకు మంచిది. అప్పట్లో టీచర్లు కొట్టిన దెబ్బలు ఇప్పుడు తెలుసుకుంటే నవ్వొస్తుంది, కానీ ఆ దెబ్బలు మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. అతడు వస్తాండి, కనబడిస్తాండి లేపో. అబ్బా అంతా కర్రగా కనబడుతాండారు. అబ్బా మనోడు వీడియో కూడా తీసిండలేదు, వీడియో ఆన్ చేసిండలేదు. కట్లే పట్టుకుంటాడు. లేదబ్బా ఆన్ చేయలేదు. చల్లని చుక్కని రాత్రిలో, చల్లని రాత్రి వెన్నెల్లో, చుక్కల చట్టున పందిరిలో, అందాల సందడిలో, పరువాల పందిరిలో, నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం. సరసకు రారా. 30 ఇంకా తినాలా, ఇంకా తినాలా. ప్రసాద్ చింతకు చీరా ఒకడు లవర్ ఉండేవాడు యేసుప్రభు అయిపోయినాడు, ఇంకొకడు లవర్ లేకునేవాడు గడ్డము పెంచుకున్నాడు, ఇంకొకరు ముందుకు బానిస, ఇంకొకరు పూజారి, ఇంకొకరు సైకో. డైలాగ్ ఎవరు రాశారు సార్? ఏ ఇంగ్లీష్ డైలాగే, కాకపోతే కామెడీ అద్దరింది సార్. కామెడీ కాదమ్మా, ఇది ఎమోషనల్ సీన్. ఏడుస్తూ నటించారు. మేమంతా కలిసి ఒక చిన్న గేమ్ ఆడాం.
ఎవరు ఎక్కువ లావున్నారు, ఎవరు ఎక్కువ జుట్టు ఊడింది అని సర్వే చేస్తే విన్నర్ ఎవరో మీరే చూడండి. సమయం మారిపోయింది, మన రూపాలు మారిపోయాయి, కానీ మన మధ్య ఉన్న ఆ బాండింగ్ మాత్రం అసలు మారలేదు. మనోడు చూడి. ఉద్యోగాలు బాధ్యతలు ఎన్ని ఉన్నా పాత స్నేహితులతో గడిపే ఈ కొన్ని గంటల్ని మళ్ళీ మనం చిన్నపిల్లలుగా మార్చేస్తాయి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ పాత మిత్రుల్ని ఒక్కసారి కలిసి మాట్లాడండి. ఆ కిక్కే వేరే లెవెల్. తీరుకు చూపించలేదండి ఏమైనావా చెప్పరా ఏమైనావా చింతకాయ నీళ్ళు